నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే మనకి ఈనాళ్ళు మనము యోగాల గురించి చెప్పుకున్నాం కదా. ఈసారి చిన్న చేంజ్ ఏంటంటే సెప్టెంబర్ 17వ తారీఖు 2025న మనకి రవి సంక్రమణం కన్యాలో జరుగుతోంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతోంది అంటే కనుక ఈ నెల సెప్టెంబర్ నెలలో 17వ తారీఖు బుధవారం నాడు మనకి ఉదయం 6:07 రవి కన్యా రాశిలోకి సంక్రమణం చేస్తున్నాడు. సంక్రమణం అంటే ఏం కాదు, మారుతూ ఉంటాడనమాట. సూర్య భగవానుడు ఏ నెల కా నెల ఒక్కొక్క రాశిలోకి మారుతుంటాడు. అయితే ఈ పుణ్యకాలము మనకి ఉదయం 6:07 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుందన్నమాట. అయితే ఈ సమయంలో మనం ఏం చేయాలి అంటే కనుక దానాలు, స్నానాలు, జపాలు, హోమాలు, పుణ్య కార్యాలు చేసుకుంటే కనుక విశేషమైన ఫలితాలు ఇస్తారు. అంటే మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలో ప్రతి నెలకి మనకి భగవంతుడు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మనుషులు పాపాలు పుట్టలుగా చేస్తూ ఉంటారు. కనీసం ఈ సమయంలోనైనా కొంత పుణ్యం చేసుకుంటే ఏ లవలేశమంతైనా, ఏ వెంట్రుక వాసంతైనా నేను కాపాడదాము అని భగవంతుడు అనుకుంటూ ఉంటాడట. వాళ్ళ పాపకర్మల నుంచి తగ్గించడం కోసము ఆయన ఎదురు చూస్తుంటాడు. మనం యథేచ్ఛగా పాపాలు చేసేసుకుంటూ ఉంటాం హాయిగా. కానీ అయ్యో నా బిడ్డలు పాపంతో కొట్టుమిట్టాడుతున్నారు, బాధలు పడతారు, కనీసం ఈ పుణ్య కార్యాల వల్లైనా, ఈ చిన్న చిన్న కార్యాల వల్లైనా వాళ్ళకి కొంతైనా నేను పుణ్యాన్ని ప్రసాదిద్దాము అని భగవంతుడు ఎదురు చూస్తుంటాడు. భక్తుడి కోసం భగవంతుడు చూడడం కాదు, భగవంతుడే భక్తుడి కోసం చూసే దాష్టీకం పట్టింది. అయితే అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే పాపాలు నిరభ్యంతరంగా, నిశ్చలంగా, చక్కగా ఎంత హాయిగా చేస్తామంటే ఊపిరి వదిలితే ఎంత ఈజీగా వదులుతామో అంత పాపాలు చేసుకుంటా పోతుంటాము. అయితే అది వేరే సంగతి. కానీ ఎంత పాపాలు చేసిన వాళ్ళకైనా సరే కొంతైనా పుణ్యం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే మనకి ఈ భాద్రపద మాసం వెళ్ళిన దగ్గర నుంచి మనకి అన్ని పుణ్యతిథులు, పుణ్య కార్యాలు అలా ప్రతి మాసము ఏదో ఒకటి ఉంటుంది. అయితే ఈ సమయంలో కూడా మనకి ఈ రవి సంక్రమణం వల్ల పుణ్యాలు చేసుకునేందుకు అవకాశమైంది. ఈ మధ్య కాలంలో మనకి ఒక వారం రోజుల క్రితం, 10 రోజుల క్రితం మనకి గ్రహణం కూడా వచ్చింది. ఆ సమయంలో కూడా మనము ప్రతి ఒక్కళ్ళు చక్కగా దాన ధర్మాలతోనూ, పూజా పునస్కారాలతోనూ, జపాలతోనూ, హోమాలతోనూ చక్కగా చేసుకున్నారు. అంటే గతంలో కన్నా ప్రతి మనిషిలోనూ పాప చింతన, భక్తి అనేది మార్పు వచ్చింది అని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ సమయంలో మనకి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక ఎత్తు అయితే, మరి దేశకాలమాన పరిస్థితుల్ని బట్టి దేశానికి ఇలా ఎలా ఉండబోతోంది, మన తాలూకా రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక పరంగా ఎలా ఉండబోతోంది అవి కూడా తెలుసుకోవాలి కదా. అయితే ముందుగా ఫస్ట్ మనము గ్రహస్థితులు ఏమిటి ఈ సమయంలో అంటే మనకి ఒక నెల రోజుల పాటు ఈ రవి సంక్రమణం అనేది ఉంటుందన్నమాట. అయితే సూర్యుడు ఈ సమయంలో మనకి కన్యా రాశిలోకి ప్రవేశం చేశాడు. చంద్రుడు మకర రాశిలోను, బుధుడు బుధాధిపత్య యోగంలో ఉన్నాడు అంటే ప్రవేశించాడు. కన్యా రాశిలో అధిష్టాన గ్రహంగా స్వగ్రహంలోనే అంటే తన యొక్క గృహంలోనే వచ్చాడనమాట. శుక్రుడు సింహరాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, శని భగవానుడు వక్రించి మీనంలోకి వెళ్ళాడు. కుంభరాశి నుంచి మీనంలోకి వెళ్ళాడు. గురువు మిథునంలోను, రాహువు కేతువులు ఇద్దరు కలిసి మేష తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ గ్రహ పరిస్థితులు మనకి సమాజంలోను, రాజకీయంగాను, వాతావరణ పరిస్థితుల్లోనూ, ఆర్థిక రంగాలు, రక్షణ, న్యాయ విభాగాలు ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనేది మనం సవివరంగా మనుషుల గురించే కాదు దేశం గురించి కూడా తెలుసుకోవాలి కదా. అయితే దేశకాలమాన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే వాతావరణం మారుతుంది, వర్షాలు తగ్గుముఖం పట్టి శరదృతువు స్పష్టంగా కనిపించేటట్టుగా గోచరిస్తోంది. పంటల దిగుబడి కొంతవరకు ఊహించినంత రాకపోయినప్పటికీ అంటే రైతులు ఇంత శాతం అని ఊహించుకుంటారు, అంత శాతము రాకపోయినప్పటికీ కొంత మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. వ్యవసాయంలో నీటి కొరత ఉండి రైతులు కొన్ని చోట్ల ఇబ్బంది పడే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇది ఒక రకంగా వాతావరణ పరంగా. మరి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే కనుక బుధుడు స్వరాశిలో కన్యా రాశిలో ఉండడం వల్ల ఆర్థిక లావాదేవీలు కానీ, వ్యాపార రంగంలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతుంటాయి. అయితే స్టాక్ మార్కెట్ లో చూసినట్టయితే కనుక విపరీతమైన ఉత్కంఠత, టెన్షన్లుగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఫ్లక్చుయేషన్స్ ఎలా రేట్లు మారాయి, ఎలా ఉండబోతోంది, స్టాక్ మార్కెట్ లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా, హెచ్చులు ఉన్నాయా, తగ్గులు ఉన్నాయా, ఇలాగా ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. అయితే కొంత లాభాలు వచ్చేటట్టుగానే గోచరిస్తోంది. అయితే ఐటీ టెక్నాలజీ ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్ రంగంలో వేగవంతంగా అంటే
ఫాస్ట్ గా డెవలప్మెంట్ అనేది కూడా గోచరిస్తోంది. అయితే కానీ చమురు అనగా ఆయిల్, బంగారము ధరలు కూడా విపరీతంగా పెరిగేటట్టుగా గోచరిస్తోంది. నిన్న మొన్న చూసినట్టయితే గ్రాము 1368 రూపాయలకు వెళ్ళింది. అంటే ఓవరాల్ గా చెప్తున్నాను, ప్రాంతాన్ని బట్టి కాదు. అంటే 1,30,000 పైచిలకే దాటిందనమాట. ఇంకా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. సుమారుగా 2 లక్షలు కూడా టచ్ చేయవచ్చు అన్నట్టుగా గోచరిస్తోంది. అయితే న్యాయ రక్షణ విభాగం కనుక చూసినట్టయితే న్యాయస్థానాల తీర్పు దేశ రాజకీయాల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. దీంతో పాటు కొన్ని కీలకమైన కేసులు ఫలితాలు బయటకు వెల్లడించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే రక్షణ వ్యవహారాలు చూసినట్టయితే కనుక సైనిక శక్తి, వాళ్ళ యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. సైనికుల్లో జోష్ ఎక్కువగా ఉంటుంది. దేశభక్తి మీద ఎక్కువగా వాళ్ళు కృషి చేస్తారు. అంటే వాళ్ళల్లో దేశభక్తి అనేది ఉప్పొంగుతూ ఉంటుందన్నమాట. కొత్త ఒప్పందాలు, అంతర్జాతీయ వ్యూహాత్మక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పొరుగు దేశాల సరిహద్దుల్లో కూడా మనకి కొంత ఉద్రిక్త వాతావరణం కూడా ఈ సంక్రమణ సమయంలో గోచరిస్తోంది. ఇక రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే కనుక రాష్ట్ర రాజకీయాల్లో అంటే రాష్ట్ర పరంగా, జాతీయ పరంగా కొన్ని కీలకమైన మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే కొత్త మైత్రి కూటములు ఏర్పడము, కొన్ని పాత కూటములు చేంజ్ అయిపోవడం, లేదా అంటే విచ్ఛిన్నం అయిపోవడము, లేదంటే కనుమరుగైపోవడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మహిళా నాయకత్వము, యువ నాయకత్వంలో రాజకీయాలకు ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. అయితే అవినీతి వ్యతిరేక ఉద్యమాలు కూడా జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. ఇక సామాజిక వాతావరణం చూసినట్టయితే సామాజిక వర్గాలలో వర్గ, కుల, మత విభేదాలు కూడా చెలరేగే అవకాశాలు, అవి ముదిరిపోయేందుకు కూడా సూచనలు కనబడుతున్నాయి. అయితే యువత కొంత ఆందోళన చేసే పరిస్థితి రావచ్చు. అది ఏ యువత అయినా, కాలేజ్ వాళ్ళు కావచ్చు, లేదా మామూలు యువత కావచ్చు. ఉద్రిక్తంగాను నినాదాలు చేయడం కానీ, ఆందోళన చేయడం కానీ జరిగేందుకు అవకాశాలు సూచనగా కనబడుతున్నాయి. విద్యా, టెక్నాలజీ, వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు అంటే ఇన్నోవేషన్స్ ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతోంది. అయితే ధార్మిక సంఘటనలు, భక్తి, ధర్మాన్ని పాటించడము, ఇలాంటి ధార్మిక సంబంధితమైనవి యాత్రలు ఎక్కువగా చేయడము, ప్రజలలో భక్తి భావన ఎక్కువగా అవ్వడము, ఇలాంటివి కూడా గోచరిస్తున్నాయి. అయితే ఇవన్నీ చూసినట్టయితే ఇవి దేశ కాలమాన ఆర్థిక, న్యాయ, వాతావరణ, వ్యవసాయక రంగాల గురించి. మరి ఈ యొక్క ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఇవ్వబోతోంది, అసలు ఏ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ రవి కన్యా సంక్రమణ సమయంలో సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఎక్కడ ఇంపాక్ట్ పడిందంటే కనుక దాంపత్య జీవితం మీద ఎక్కువ ఇంపాక్ట్ పడింది. విభేదాలు రావడం కానీ, విడిపోవడం కానీ, కొట్లాడుకోవడం కానీ, ఇట్లాగా కుటుంబ వ్యవస్థ మీద ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా కనబడుతోంది. అయితే వ్యాపార భాగస్వామ్యంలో, అంటే భాగస్వామ్యము అంటే మనకి దాంపత్యము అంటే ఇటు కుటుంబ పరంగాను భాగస్వామ్యము అంటారు, భాగస్వామ్యులు అంటారు. ఇటు వ్యాపార పరంగా కూడా ఇదే ఇంపాక్ట్ వ్యాపారం మీద కూడా పడుతుంది. అక్కడ కూడా భాగస్వామ్యమే కదా. ఆ భాగస్వామ్యం మీద వ్యాపారంలోను, కుటుంబ భాగస్వామ్యంలో భార్యాభర్తల మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఇటు కుటుంబ పరంగా తీసుకోండి జాగ్రత్తలు, అటు వ్యాపార పరంగా కూడా తీసుకోండి. అయితే వ్యాపార భాగస్వామ్యంలో ఏదైనా కొత్తగా చేసుకోవాలనుకుంటే కనుక క్లియర్ గా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుని, ఎవరైనా ఒక పెద్దల్ని ముందు పెట్టుకుని అప్పుడు మీరు ఒప్పందాల మీద సంతకాలు కానీ, లేదా అంటే ఏదైనా ముందుకు వెళ్లే ప్రయత్నాన్ని కనుక చేసినట్టయితే కొంత ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త ఒప్పందాలు వస్తాయి, వాటిని తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. అనారోగ్య సూచనలు కానీ, ఆపరేషన్స్ కానీ, లేదా తీవ్రమైన ఇబ్బందులు కానీ గోచరిస్తున్నాయి. ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీ కెరియర్ విషయంలో అనగా ఉద్యోగస్తులకు కానీ, లేదా ఇతర వ్యాపారస్తులకు కానీ కొంత ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. కొంతమందికి ఉద్యోగాలు పోవడం కానీ, లేదా ఉద్యోగాలు వారంతట వారే మానేసుకోవడం కానీ, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీరు చెప్పదగిన పరిహారము, ఆదివారం రోజు దంపతులు ఇద్దరూ కలిసి సూర్య ఆరాధన చేయండి. విడివిడిగా కాకుండా దంపతులు ఇద్దరు కలిసి దేవాలయానికి వెళ్ళడమో, లేదా ఇంట్లోనో ఇద్దరు కలిసి చేసుకున్నట్టయితే కనుక దాంపత్య పరంగా పడే ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ సంక్రమణ సమయంలో అది కొంత సానుకూలంగా ఉండేటట్టుగా కనబడుతోంది. ఈ పరిహారాన్ని చేసుకోండి. నమస్తే. అయితే ఈ సెప్టెంబర్ 17, 2025 మనకి కన్యా రవి సంక్రమణ జరుగుతోంది కదా. ఈ సమయంలో మనకి ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది అంటే కనుక మిశ్రమ ఫలితాలు, కొంతమందికి మంచి ఫలితాలు
కొంతమందికి కలిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే సమాజానికి మాత్రము మిశ్రమ ఫలితాలే ఎక్కువ కనబడుతున్నాయి. అది ఒకటి, ఆర్థిక రంగంలో వృద్ధి మార్పులు వస్తాయి. రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక అస్థిరత, కొత్త కూటాలు ఏర్పడతాయి. సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆందోళనలు, టెక్నాలజీ అభివృద్ధి జరగడము ఒకే సమయంలో జరుగుతాయన్నమాట. అయితే దేశ రక్షణ, న్యాయ రంగము ఇలాంటి పరిస్థితి చూసినట్టయితే కనుక కఠినమైన నిర్ణయాలు తీసుకునే దిశగా మనకి ముందుకు, అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉండే అవకాశం కనబడుతోంది. ఇవి ఓవరాల్ గా మనకి ఈ సంక్రమణ సమయంలో ఇచ్చే పరిస్థితులు, ఫలితాలన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వారికి అలా వ్యక్తిగతంగా ఉన్నట్టు ఇక్కడ మనకి దేశ కాలమాన పరిస్థితుల్లో ఈ ఇంపాక్టు, ఈ అభివృద్ధి, ఈ సవరణలు జరిగే అవకాశం గోచరిస్తోంది.